ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకు అందరికీ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్నటువంటి మా శ్రోతలైన మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరి ప్రార్థనను బట్టి ఈ ప్రోగ్రాం ఈ విధంగా ప్రచారము చేయబడుతుందనే విషయాన్ని చెప్పడంలో నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. తప్పనిసరిగా మీరు ప్రార్థన చేయండి. ఈ యొక్క వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితంలో మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయని, బలపరుస్తున్నాయని, అలాగే మీరు మాకు చేయమని చెబుతున్న ప్రార్థన అవసరతలు వ్యక్తిగతంగా ఉదయకాలం 4:30 నుంచి 6 వరకు అనేక అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నామని మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. మీలో ఉన్న సమస్యలు, చాలా బలహీనతలు ఉన్నాయని ఫోన్ చేస్తున్నారు, మేము ప్రార్థిస్తున్నాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయని ప్రార్థిస్తున్నారు, ప్రార్థించమని కోరారు, ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారు, మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. దేవుని వాక్య ధ్యానించడానికి సమయమైంది. ఇంకా అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చుని మీ బైబిల్ చేత పట్టుకుని శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రాత్రి అయినా ఈ 40 దినాల ధ్యాన కూడికలో మనము కొరింథీయులకు రాసిన పత్రిక మనము ధ్యానిస్తూ ఉన్నాం. నేను చెప్పాను గత రాత్రి, కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24 నుంచి 27 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదవమని చెప్పాను. ఆ చదవబడిన లేఖన భాగములో మీకు తారసపడిన అంశం ఏంటి? ఈ దినము దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యమును మనము ధ్యానించబోతున్నాం. పరిశుద్ధాత్ముడు ఆయన తన వాక్యమును బట్టి నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువు మనకిచ్చినటువంటి అంశం ఏమనగా, బహుమానము పొందాలని హెచ్చరిస్తున్నాడు. బాబు, బహుమానము పొందాలంటే పందెపు రంగములో పరిగెత్తువాడు పరిగెత్తితేనే వాడు ఏం పొందగలడు? బహుమానము పొందగలడు. పందెపు రంగంలో ఎలా పడితే అలా పరిగెట్టడానికి వీల్లేదు. ఒక గురి ఉంటుంది, ఒక బౌండరీలు ఉంటాయి. మన సరదాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యేలకి ఆటల పోటీలు పెట్టారు. ఆటల పోటీలో పరుగు పందెం జరిగింది. 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు పరిగెత్తారు, బలాఢ్యులైన వారు పరిగెట్టారు. బహుశా మీరు టీవీలో చూసి ఉండొచ్చు. కబడ్డీ ఆడారట, అబ్బో చూసి ఉండారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక బౌండరీ గీశారు. ఆ బౌండరీలో ఏం చేయాలా చెప్పండి? పరిగెట్టాలా. కనీసం బూట్ ఇంచు గీతకి దాటిందంటే వాడు అన్ఫిట్ అన్నమాట. అంటే గురు చూస్తూ పరిగెట్టాలి. అయితే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఈ బహుమానము, ఎటువంటి బహుమానము పొందుతారు? ఈ రాత్రి బహుమానము పొందడానికి మన ముందున్నటువంటి గురి ఏమిటి? మనం వేటి చేస్తే గురి వద్దకు మనం వెళతాం? ఎలా పడితే అలా పరిగెడితే కుదరదండి. గురి చూస్తూ పరిగెట్టువాడు ఎవండి బహుమానాన్ని పొందగలడు. ఆమేన్. గట్టిగా చెప్పండి. ఈరోజు నేనేమంటానంటే, నువ్వు ఏమి చేస్తే ఈ బహుమానాన్ని పొందగలవు? ఏమి చేస్తే ఈ బహుమానాన్ని పొందగలవు అంటే, మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక వద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, దయచేసి 13, 14 వచనాలు చదువుదాం. సహోదరులారా, ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తు యేసు నందున్న
దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని నేను గురి యొద్దకే నేను పరిగెడుతున్నాను. ఆమేన్. ఇక్కడ ఏంటంట, దేవుని పిలుపునకు కలుగు బహుమానం. అందరూ చెప్పండి, పక్కలకు శక్యాన్ని ఇచ్చి, దేవుని పిలుపునకు కలుగు బహుమానం. దైవ జనాంగమా, పౌలు గారు ఏమి చేస్తున్నారో తెలుసా? నేను ఇదివరకే దానిని పట్టుకున్నానని నేను తలంచట్లేదు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నేను ఏమవుతున్నానంటే వేగురు పడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. పౌలు గారి యొక్క ఉద్దేశములో, ఆంతర్యములో, ఆత్మీయంగా మనము చూడవలసిన విషయం ఏమనగా, సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు నీతో, నాతో, మనందరితో కూడా మాట్లాడే అత్యంత కీలకమైన విషయం ఏమనగా, వెనక ఏమున్నాయి? వెనకున్నవి మరిస్తేనే ముందున్న వాటి కొరకు మనం ఏం చేయగలం? చెప్పండి. పరిగెత్తేవాడు కూడా వెనక తిరిగి చూడకూడదు. వెనక తిరిగి చూస్తే స్తోత్రమే, హల్లెలూయా. నేనేమంటానంటే, క్రైస్తవ ఆత్మీయమైన జీవితంలో వెనకకు చూడండి. మన దేవుడు ఏం చేశాడంటే, మన పాపములు ఆయన వీపి వెనకకు, చెప్పండి రా తల్లులారా, వీపి వెనకాల ఏమున్నాయి? మన గతం ఉంది, గత జీవితం ఉంది, గత జీవిత పాపాలు ఉన్నాయి. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి వెనకున్న గత జీవితాలు మర్చిపోవాలి. వీపు వెనకకు ఏం విసిరాడండి? మన పాపాలు విసిరివేశాడు, మన సమస్యలు విసిరివేశాడు, మన అలవాట్లు విసిరివేశాడు, మన గత జీవిత స్తుతి మతులను వెనకకు విసిరేసాడు ఆయన. ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, నానా వెనకున్నవి మరిస్తేనే ముందున్న వాటి కొరకు. చెప్పండి, నేను వెనకున్నవి మరవున్నాయన అని అంటే, ఆ పిలుపునకు కలిగిన బహుమానం కొరకు గురి యొద్దకు నువ్వేం చేయగలవు? ఈ రోజున మనం ఆత్మీయంగా ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా అక్షరార్థంగా తీసుకోకూడదు, కానీ ఆత్మీయంగా తీసుకుంటేనే, అది మన హృదయాలలోనికి వెళితేనే అది కార్యములు చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అయితే నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడే అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, చూడండి, వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే వేగురు పడుచు క్రీస్తు యేసు నందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని నేనేం చేస్తున్నాను? గురి యొద్దకే పరిగెడుతున్నాను. పౌలు గారు మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ అనగా దేవుని పిలుపును అంగీకరించి ఆయన పిలుపుకు మనము స్పందించి వారికి బహుమానం ఉంది అని చెప్తున్నాడు పౌలు గారు. ఆయన పిలుపునకు స్పందించి ఎవరైతే లోబడుతారో, గురి చూచి పరిగెడతారో వారికి దేవుడు ఏమిస్తానంటున్నాడు? బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. వెనకున్నవి మరవకుండా, గురి లేకుండా నువ్వు పరిగెడితే, గురి లేకుండా నువ్వు జీవిస్తే నీకు బహుమానము రాదు. ఇప్పుడు చెప్పండి, బహుమానము రావాలి అని అంటే దేవుని పిలుపుకు లోబడాలి. ఇప్పుడు అబ్రహాము లోబడ్డాడు, దేవుని పిలుపుకు లోబడ్డాడు కనుకనే ప్రియమైన వారులారా, మనం అబ్రహామును గురించి మాట్లాడబోతున్నాం. ఆయన మీద ఒక అంశం ఉంది. అప్పుడు నేను ఆ ప్రస్తావనలో అబ్రహామును గురించి క్లియర్గా నేను మీకు ప్రబోధం చేస్తాను. ఈ రాత్రి నేను అంటాను, ఈ బహుమానం కావాలంటే పిలుపుకు నువ్వు లోబడి వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే, గురి యొద్దకే మనం ఏం చేయాలా? చెప్పండి రా తల్లులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయాలు మనకు తెలుసు కదా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా ఎవరు చూసి? యేసు వైపు చూచుచు. చూడండి, మన ముందు ఉన్న పందెపు రంగములో మనం ఎలా పరిగెట్టాలి? చెప్పండి గట్టిగా.
ఎవరి వైపు చూచి, నేనేమంటాను, వెనకున్నవి మర్చిపోయి ముందున్న యేసు వైపు చూచుచు. లోకం వైపు చూచుచునా, లోక ఆశల వైపు చూచుచునా? లోకాశలు లేవు మాకు, ఉన్నది యావత్తు దేవునికే పెట్టేశాం. ఒక ఆయన అన్నాడు, అంటే ఆయన మా మంచి కోసం చెప్పాడు సుమ్మా, పాస్టర్ గారు మీకంటూ మీరు ఏం చేయాలా చూసుకోవాలి. కొంత బ్యాంకులో అమ్మేసింది మీరు అంతా ఇలా పెట్టేయకూడదు. మీకు కష్టం వస్తే ఎవరిస్తారు? మాకు ఆ ఆలోచన కూడా లేదండి. మీరు అనుకుంటారు ఏమవుతుందో ఏంటి అనుకోలేదు. మేమేమిటో తెలుసా, మాకు యేసు ఉన్నాడు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మేము ఆలోచన, మాకు ఏది వచ్చినా యేసు చూచుకుంటాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఆ పిలుపు కొరకు మేము అర్థమవుతుందండి. చెప్తున్నాను, ఈ రోజుకు కూడా యథార్థంగా నేను చెప్తున్నాను, బైబిల్ పట్టుకు చెప్తున్నాను. సేవకుడిగా ఎవరిని మెప్పించి మేకతోల కప్పవలసిన అవసరం లేదు. నా దేవుని దగ్గర నాకు ఒక బహుమానం ఉంది. ఆ బహుమానం కొరకు నేను పిలుపుని అందుకున్నాను. ఆ గురి యొద్దకు నేను పరిగెడతాను. నేను మనుషులను నేను చూడను. ఎవరిని చూస్తున్నాను? యేసు వైపు చూచొచ్చు. మన ముందు ఉన్న పందిపు రంగులు ఏం చేయాలి? యేసు వైపు చూడాలి, గురి యొద్దకే ఓపికతో పరిగెట్టాలి. ఇవన్నీ జరగాలని నువ్వు ఓ పని చేయాలి. వెనకున్నవి ఏం చేయాలా? ఇప్పుడు లైన్లోకి వచ్చారు. హల్లెలూయా. అంతేగా సార్, వెనకున్నవి మరిచినప్పుడే ముందున్న వారి కొరకు, అది మరి పిలుపుకు లోబడి జీవించి, అప్పుడే కదా బహుమానం. నువ్వు ఎలా పడితే అలా జీవించేస్తే, ఎలా పడితే అలా మాట్లాడితే దేవుడు బహుమానం ఇవ్వడు. మనం చేసే ప్రతి దానికి దేవుడు ఏమిస్తాడంటే బహుమానం ఇస్తాడు. అది ఎరిగిన మన గురి యొద్దకే పరిగెట్టాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. రెండవదిగా, దైవ జనాంగమా, మీ ముందు పెట్టబోయే అంశం ఏమనగా, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయను, నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానము నొందును. ఆమేన్. రెండవది ఏమిటంటే, నీతిని విత్తాలి. నీతిని విత్తేవాడికి శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు ఇస్తాడు. భక్తిహీనుని సంపాదన, హలో, భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. నీతిని విత్తేవాడు శాశ్వతమైన బహుమానం. భక్తిహీనంగా వచ్చే సంపాదనే అది మోసం. ఎంతమంది మోసపోవటం లేదు. దానిని చూసి మనం అతిశయించడానికి వీలు లేదు. మా తాత అనేవాడు కూర్చుని, హడప సూర్యరావు గారు, ఒరే మనవడా, కూర్చుని తింటే కోట్లున్నా తరిగిపోతాయనేవాడు. ఏంటంట, అప్పుడు కోట్లు అంటే ఏంటో మాకు తెలిసేది కాదు. చాలా మాటలు చెప్పేవాడు ఆయన. మామూలు స్టాల్ మ్యాన్, 7 అడుగులు ఉంటాడు. కూర్చుని తింటే కోట్లైనా తరిగిపోతాయి. దానికి నిదర్శనం మన ఊళ్ళో చాలామంది బ్యాచ్లు చూసాం. చిన్నప్పుడు నా చిన్నప్పుడు వాడు లక్షాధికారి అయిన వాడు నా చేతి ముందు నిలిచి డబ్బులు ఒక 50 రూపాయలు 100 రూపాయలు అడిగితే నాకు చాలా జాలేసింది. వాడు అడిగినప్పుడు దాని దేనికి వచ్చిన 100 రూపాయలు అంటే, నేను 2-3 పైరాలు ఇచ్చి 4సారి లేవు సార్, మాకెక్కడొస్తాయి సార్, మీలాంటి వాళ్ళు 10 మంది 10 రూపాయలు ఇస్తే కానీ మాకు 100 రూపాయలు రావు అయ్యా అని జాగ్రత్తగా 2 సార్లు ఇచ్చి 3వసారి 4వసారి ఏమి ఇవ్వకుండా తిరిగి పంపించేశాను. మేము చెప్తున్నాం, ఈరోజు ధనాన్ని గురించి అది మనల్ని మోసం చేస్తుంది. నేను ఒక మాట చెప్తాను. ఈ చేతుల్లో మా పాస్టర్తో చెప్పాను, మా పాస్టర్కి కూడా తెలిసి, ఈ చేతులతో కోట్లు వెళ్ళినాయి, లక్షలు వెళ్ళినాయి, ఇప్పుడు 1000 వెళ్తున్నాయి. గడ్డి పరగతో నాకు సమానం. కారణం ఏంటో చెప్పనా? ధనాన్ని కనుక నువ్వు ఆశిస్తే అది రెక్కల కట్టుకుని నువ్వేమవుతుంది?
నా టార్గెట్ ధనం గురించి చెప్పడం కాదు. నీకు బహుమానం రావాలంటే నువ్వు నీతిగా బ్రతకాలి. ఛాలెంజ్గా చెప్పగలను. మాటల్లో కాదు, క్రియారూపకంగా మనం నీతి చూపించాలి. దేవుడు ఒక మనిషి ఇవ్వక్కర్లేదు సార్. నువ్వు నీతిగా బ్రతికితే, నీతిగా జీవిస్తే, నీతిగా నీవు ఉంటే నీకు దేవుడే బహుమానం ఇస్తాడు. మామూలు బహుమానం కాదండి. ఏ బహుమానం ఇస్తాడు? శాశ్వతమైన బహుమానం. చెప్పండి దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీతిని విత్తితే ఏమిస్తాడండి? ఇదే సామెతల గ్రంథములో అన్యాయం వలన వచ్చుబడి కంటే నీతితో కూడినది కొంచెమైనను, ఏమంటున్నాడు? అన్యాయం వల్ల వచ్చుబడి కంటే 16 అధ్యాయం 8వ వచనం చదవండి. అన్యాయము చేత కలిగిన వచ్చుబడి కంటే, చెప్పండి గట్టిగా, నీతితో కూడినది కొంచెమే శ్రేష్టం. మన జీవితాల్లో నీతిని విత్తామా? మన బ్రతుకులు నీతిగా ఉన్నాయా? మనం నీతిని అనుసరిస్తున్నామా? మనము నీతిని చేస్తున్నామా? దైవలేఖనము చెప్పేది ఏంటంటే, నీతిని విత్తే వాడికే దేవుడు ఏమిస్తాడట? శాశ్వతమైన బహుమానం ఇస్తాడు. ముందు పిలుపుకు లోబడితే దేవుడు బహుమానము, ఉన్నతమైన బహుమానం. రెండవదిగా నీతిని విత్తాలి, నీతిని చెయ్యాలి. మనం తన తరములో, నోవహు తరములో అందరూ ఊహలలోను, తలంపులలోను, ఆలోచనలో ఏమైపోయారు? వాళ్ళందరూ చెడిపోయిన వారుగా ఉంటే నోవహు ఒక్కడే ఎలాగున్నాడు? ఆదికాండ గ్రంథంలో అనేకసార్లు చదివాం. నోవహు నీతిపరుడును, తన తరములో ఎలాగున్నాడండి? నిందారహితుడుగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. అందరూ ఎలా పడితే అలా ఉన్నారు. ఈయన అలా ఉన్నాడా? నేను మొన్నే చదివించాను కదా, నిన్నేనా? నీతిని ప్రకటించిన నోవహు మరి 7 ఏం చేశాడు ఆయన? అంటే నీతిని ప్రకటించి ఎవరిని కాపాడుకున్నాడంటే తన కుటుంబాన్ని. నీతిని ప్రకటించి, నీతిని అనుసరించి తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు నోవహు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, నేను విస్తరించి మాట్లాడడానికి నాకు టైం లేదు. ఈ శాశ్వతమైన బహుమానం ఎవరికంటే నీతిగా బ్రతికేవాడికి, నీతిని అనుసరించేవాడికి. దైవ లేఖన ప్రకారముగా నడిచి నీతిని అనుసరించాలి. అదే పిలుపుకు లోబడి. ఈరోజు నేనంటాను, దేవుడు నీతిగా బ్రతుకుతున్నాం. మనుషులు మాకు బహుమానం ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఏమిస్తాడో శాశ్వతమైన, ఏమనుంది అక్కడ? మామూలు బహుమానం కాదు. మీరు గమనించాలి, ఉన్నతమైన బహుమానము. తర్వాత ఏ బహుమానం అండి? శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు మనకిస్తాడు. అది ఆ శాశ్వతమైన బహుమానాన్ని మన దైనందిన జీవితంలో మనకు రావాలి అంటే ఈ లోకంలో నీతిగా బ్రతకాలిగా, నీతిగా జీవించాలిగా. ఒక వ్యక్తిలో ఏం చూస్తాడండి? నీతిని చూస్తాడండి. వాక్యాన్ని విన్నవాడు నీతిమంతుడు కాదు. చెప్పండి, రోమీయులకు రాసిన 2వ అధ్యాయం 13వ వచనం చదవండి. ధర్మశాస్త్రం విన్నవాడు నీతిమంతుడు కాడు. మరి ఎవడు నీతిమంతుడు? చదవండి కంటిన్యూషన్గా. ధర్మశాస్త్రం విన్నవాడు నీతిమంతుడు కాదు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువాడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా నా దేవుడు తీరుస్తాడు. చపల కొట్టని గట్టిగా. విన్నవాడు నీతిమంతుడు కాదు. అందులో వింటున్నారు, దారిపోయినాడు వింటున్నాడు. విన్నవాడు అందరూ నీతిమంతుడు కాదుగా. వచ్చేసినే చలిపోయేది నీతిమంతుడు కాదు. వాక్యాన్ని అనుసరించి నడిచేవాడే నీతిమంతుడు అంటున్నాడు. అందుకే ద్వితీయోపదేశకాండం 6:25 ఏమన్నాడు? ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుంది? హలో, నీతిగా ఉంటే మనుషులు ఎవరు బహుమానం? దేవుడు ఎత్తాడు. ఆమేన్. ఓ మాట చెప్పిన, నీతిగా ఉన్నవాడికి నిందలు, నీతిగా ఉండేవాడికే శ్రమలు. నేను చెప్తున్నాను, కొంచెం డెప్త్గా వెళ్తున్నాను. హల్లెలూయా. అంతే కదా, బైబిల్ ఏం చెప్తుంది? నీతిమంతులకు కలుగు. మనం అనేకసార్లు క్వశ్చన్ చేశాం కదా, ప్రభా నేను నీతిగా ఉంటున్నాను,
ఉపవాసం నీతిగా ఉంటున్నాను, భక్తి నీతిగా చేస్తున్నాను, మరి నాకేంటి ప్రభు అని అడగలేదా? మీరు అడిగారో లేదో నేను అడిగా. బైబిల్ ఏం చెప్తుంది? కష్టాలు ఎవరికి వస్తాయని చెప్తుంది, నిందలు ఎవరికి వస్తాయని చెప్తుంది, శ్రమలు ఎవరికి వస్తున్నాయని చెప్తుంది. అన్నీ రొటీనే. ఇంతమంది అంటారు సేవకులు అంటారు, నన్ను సేవకులు అన్నారు, నా రక్త సంబంధికులు అన్నారు. నేను అంటాను, మన నీతిని ఎవరు చూస్తున్నాడంటే దేవుడు చూస్తున్నాడు. ఎందుకో తెలిసి మేము బ్రతికే దానికోసమే, మనుషుల కోసం కాదు. మనుషులు ఏదో అవార్డు ఇస్తారు, రివార్డు ఇస్తారు, పెడితే పెళ్ళి అంటారు. ఉన్నది రెండో మాట నేను అన్నా, మీకు తెలుసు. పెడితే పెళ్ళి, చేస్తే మంచోడు, ఇత్తే మంచోడు, కోరింది చేస్తే మంచోడు. కొంతమంది ఏంటంటే చేసినవి మర్చిపోతారులేండి. హల్లెలూయా. మనం చేసినవి దేవుని దగ్గర ఉంటాయి. మనుషులు కొన్నా లేకపోయినా మనం చేసేది, మనం యథార్థంగా నీతిగా చేస్తే బహుమానం మనుష్యుడు ఎవడో దేవుడు ఇస్తాడు. నువ్వు ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టావా? వస్త్రహీనుడుగా ఉంటే వస్త్రం ఇచ్చావా? బాధలో ఉంటే వాడిని పరామర్శించావా? నువ్వు నీతిగా జీవిస్తే ఆయన బహుమానం నీకు ఇస్తాడు. ఆమేన్. మనుషులు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఇస్తాడు. తర్వాత మనం చూద్దాం, మూడవదిగా దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 12-13 వచనాలు చదువుదాం. కావున సంతోషముగా నుండి కంటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుడి కంటే శ్రేష్టమైనది ఏది నరులకు లేదని తెలుసుకుంటేని, మరియు ప్రతివాడు అన్నమపానమును పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకోవాలి. ఆమేన్. ప్రతివాడు అన్నపానం పుచ్చుకొనుచు తన కష్టార్జితం సుఖమును అనుభవించుట ఎవరిచ్చే బహుమానం అండి? గట్టిగా చెప్పాలి, దేవుడిచ్చే బహుమానం అట. మూడవదిగా ఎంతో కష్టపడుతున్నాం, సుఖం ఉందా నేను అడుగుతున్నాను. సార్ ఉందా సుఖం? ఇంటిల్లి పాది కష్టపడుతున్నారు కొంతమంది, సుఖం ఉందా? కష్టార్జితాన్ని మనము అనుభవిస్తున్నామా? నాకు చాలా విచిత్రం ఏంటంటే 5 ఏళ్ళ పిల్లట, 5 ఏళ్ళ పిల్లకి ఏమో షుగర్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పిల్ల ఏమి తినడానికి ఏమీ లేదు. చిన్న వయసులోనే వచ్చేస్తే ఈరోజు ఏమైనా తినడానికి ఉందా? ఒకసారి డాక్టర్ గారి దగ్గర కూర్చుని ఒక ఆయన వచ్చాడు. ఏంటి సార్ అలాగున్నాడు సార్? ఏముంది సార్, ఒకప్పుడు తిందామంటే ఏమీ లేదు సార్, ఇప్పుడు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఎంత బ్రహ్మాండంగా చెప్తున్నారు. నేనేమంటానంటే తినే యోగం, మనం అంటాం కదా, మీ భాషలోకి వస్తాను, ఉంటే సుఖం ఏంటి, తినే యోగం ఉండాలి కదా. మన భాషలో చెప్తే మనకు అర్థమవుతుంది, అంతే కదా. అన్నీ ఉండి తినడానికి యోగం ఉండాలిగా. నేనంటాను దేవుడు ఇవ్వాలి అది సార్. ఏమి ఇవ్వాలి? గట్టిగా చెప్పండి. దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇస్తేనే కదా ఏదైనా దేవుడు చేసేది. షుగర్ లేదంటే నీ అంత ధన్యురాలు మరొకరు ఎవరు లేరు. ఇది అలా చూస్తారేంటి? అది వాస్తవం. అది పెరిగినా అన్నిటి మీద ప్రభావితం చేస్తుంది. సన్నంగా ఉన్నవాళ్ళు మీరు ఎప్పుడు సన్నంగానే ఉండండి, అర్థమవుతుందా? అది రావడానికి అవకాశం ఇవ్వకండి. దేవునికి స్తోత్రం. అలాగంటే సన్నంగా ఉన్న వాళ్ళకి వచ్చిందని మీరు నన్ను అడిగితే నేనేం చెప్పలేను. నన్ను అడగండి, నేను డాక్టర్ని కాదు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనైతే దేవుని కృపల్లో అన్నీ తినేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. అది దేవుడిచ్చి బహుమానం అది. ఆమేన్. కంట్రోల్ చేసేవాడు ఆయన, పెంచేవాడు ఆయనే. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ప్రతివాడు అన్నపానము పుచ్చుకునుట, తర్వాత అండి తన కష్టార్జితం వలన సుఖాన్ని అనుభవించుట ఎవరిచ్చిన బహుమానం? దేవుడిచ్చిన బహుమానమే. మరి నీవు పరిశీలనగా నువ్వు తెలుసుకోవలసింది ఏమిటంటే కింద చెప్తాడు, దేవుడు చేసిన పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుంది, దానికి ఏమీ చేర్చబడదు, దానిలో నుండి ఏది తీసిబడదు.
మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిచ్చినట్టు నియమాన్ని చేయాలి. ఆమేన్. ఇప్పుడు దేవుడిచ్చి వినండి. నీవు ఈ అన్నపానములు పుచ్చుకుని కష్టార్జితం అనుభవించే దేవుడిచ్చే ఈ బహుమానము దేవుడిస్తాడు. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నియమమును చేయాలి. ఆమేన్. ఆయన నియమం చేసేస్తున్నావా? నీ అలంకారం మానేవా? ఈ వాక్యాలు వినే టీవీలో గంటలు కొడలట్టుకున్నానంటే నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నేను అన్నీ చేసేస్తానండి. ఏం చేస్తున్నావు? దైవ నియమముకు లోబడ్డావా? పరిశుద్ధత నీ జీవితంలో సంపాదించుకున్నావా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చావా? దైవ నియమమునకు లోబడి మనము జీవించాలిగా, బ్రతకాలిగా. ఆశలు చావలేదు, కోరికలు చావలేదు. చూసినదల్లా ఆశించాలి, చూసినోళ్ళల్లా కావాలి. దైవ నియమమునకు మనము లోబడే జీవితం. ఇక్కడున్న వారి గురించి కాదు, లోకములో ఉన్న వారి గురించి. టీవీ ముందు కూర్చుని వాక్యం వింటున్నాడా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దైవ నియమములకు లోబడకుండా దేవుడు నీకు వరం ఇవ్వడు. ఏ వరం? ఆహారము తిని కష్టార్జితాన్ని అనుభవించే ఈ వరం ఎవడు ఇవ్వాలి సార్ అంటే దేవుడు ఇవ్వాలి సార్. దేవుడు ఇవ్వాలని నువ్వేం చేయాలి? తన యందు భయభక్తులు కలిగి లోబడ్డం కాదు, దేవుడిచ్చినటువంటి నియమాన్ని చేయాలి. దేవుడిచ్చే నియమాన్ని చేస్తేనే ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు. ఏ వరం? ప్రతి వాడు అన్నపానములు పుచ్చుకునుచు తన కష్టార్జితం వల్ల సుఖము అనుభవించే ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందరికి ఇవ్వడో దైవ నియమము చేయాలా, దైవ నియమం లోపడాలి. నేనేమంటానంటే మన కష్టార్జితం వల్ల, నేను ఒక మాట చెప్తాను, కష్టార్జితం వలన మనకు సుఖం లేదండి. మీరు అడగొచ్చు ఏం చెప్తున్నారు సార్ అంటే, అవును, నీ కష్టార్జితం మందులకు వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం వడ్డీలకు వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం సిటీలకు వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం డోకరాకి వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం శ్రీనిధికి వెళ్ళిపోతుంది, నీ కష్టార్జితం వారం వచ్చే ఎవరు ఫ్రెండ్స్ వస్తున్నారా? రెడ్డి గారు అది ఫ్రెండ్సా? అమ్మమ్మమ్మమ్మ, దేవునికి స్తోత్రం. అందుకే ఫ్రెండ్ మూలని ఒక వారం ఎగ్గొడితే కేకలేచి వెళ్తున్నాడు. మరి ఫ్రెండ్ కదా మరి. అయ్య బాబు ఎంత మనకి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక వారం ఎగ్గొడితే రెండో వారం అమ్మనా బూతులు తిడతాడు. అందుకే మూడో వారం నువ్వు సెట్ అయిపోతావు. కష్టార్జితం వారం పొలుక్కు వస్తుంది కష్టార్జితం. హల్లెలూయా. ఇంక అన్నీ వెళ్ళిపోయేటప్పుడు ఇంకేమవుతుంది? ఏమోనండి, ఎంత కష్టపడుతున్నా మా కష్టాలు తీరట్లేదు అన్న మాట అందులోనే ఉంది. అవునంటారా కాదంటారా? మీరు అవునన్నా కాదన్నా నేను చెప్పేది వాస్తవం. ఏం సార్ కష్టపడుతున్నాం, మా కష్టాలు ఎప్పుడు తీరుతాయండి? నా అప్పులు ఎప్పుడు తీరుతాయండి? ఇందాక ఒక పాస్టర్ గారు వచ్చారు, పేరు చెప్పనులేండి. అయ్యగారు కూతురు పెళ్లి చేశానండి బాబు. ఆయన ఎవరని అడగబాకండి. దేవునికి స్తోత్రం. అయ్యగారు ఈ అప్పులు తీరాలంటే నాకు 2 సంవత్సరాలు పడుతుందండి. కూతురు పెళ్ళి అంటే ఏంటో అందరూ అప్పులు అడిగిన వాళ్ళు ఆడి పెళ్ళి అని పాస్టర్ గారికి ఇచ్చేసారండి. దేవునికి స్తోత్రం. మొన్న పెట్టిన కూటాల్లో ఎవరు అడగలేదంట. కూటాలన్నీ అయిపోయిన తర్వాత అయ్యగారు గట్టిగా ఉంది, దండిగా ఉందని చెప్పి ఇచ్చిన వాళ్ళు అందరూ ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు పెట్టుకుంటే అయ్యగారు బుర్రపాడైపోతుందండి, ఏం చేయాలో తెలియట్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. నేను కష్టపడిన కష్టార్జితం అంతా ఇస్తే కానీ 2 సంవత్సరాలకు కానీ నా అప్పులు తీరమని దైవ సేవకుడు వాపోతున్నాడు. మన కష్టార్జితం వలన ఈ రోజున సుఖం ఉందంటే ఇక్కడున్న చాలా కుటుంబాలలో లేదు ప్రియులారా. నేను అంటాను, ఎందుకో మనం ఎక్కడో మిస్ అయ్యాం. ఏంటా విషయం అంటే తన యందు భయభక్తులు కలిగి దేవుడిచ్చే నియమాన్ని నువ్వు ఫాలో అవుతున్నావా? లేకపోతే దేవుడిచ్చిన నియమాన్ని నువ్వు చేస్తే నీతితో కూడిన కొంచెమైనా శ్రేష్టమే అన్నాడు కదా. నీ కష్టార్జిత కష్టము ద్వారా నీ సమస్యలు ఎందుకు తీరవు?
నేనంటాను, దేవుని యందులో భయభక్తులు కలిగి దైవ నియమానికి నువ్వు లోబడి జీవిస్తే యేసు నామంలో దేవుడు నీలో ఉన్న రోగాన్ని తీసివేయబోతున్నాడో, నీకున్న అప్పులన్నీ దేవుడు కొట్టివేయబోతున్నాడో, నీ పరిస్థితులన్నీ నా దేవుడు ఆయన చేస్తున్నాడు. నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగి దైవ నియమానికి లోబడాలిగా, పాపాన్ని విడిచిపెట్టాలిగా, శరీర క్రియలు విడిచిపెట్టాలిగా. విడిచిపెట్టినప్పుడే దేవుడిచ్చే ఆ బహుమానాన్ని మనం ఏమవగలం, పొందగలము. దేవునికి స్తోత్రం చెప్పండి. దైవ జనాంగం, మా దేవుని బిడ్డలారా, ఇప్పటికి ఎన్నైనాయి? 3 అయినాయి. 4వదిగా మనం చూద్దాం. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ఇదంతయు జరిగిన తరువాత యెహోవా వాక్కు అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, నువ్వు భయపడకయ్యా, నేను నీకు కేడమును, నీ బహుమానమును అత్యధికమగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇదంతా జరిగిన తర్వాత అంటే మనం ఏం చేయాలంటే 14వ వచనంలోకి వెళ్ళాలి. ఏ వచనంలోకి వెళ్ళాలి? 14వ వచనంలో ఆయన ఏం చేశాడు? 400 ఏళ్ళు. ఎన్నో వచనం నుంచి, మొదటి నుంచి చదువుతున్నావా? ఎక్కడి నుంచి చదువుతున్నావు? అయితే మనం అంతా అక్కర్లేదు, 18, 19, 17 వచనాలు చదువుదాం. ఆ దినమంది తర్వాత 16 నుంచి, తన ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతు తన ఆస్తిని పిల్లలను ప్రజలకు తిరిగి వచ్చాను. అయితే 18 వచనం, మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చి అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడు అబ్రాహాము ఆశీర్వదించి ఆకాశమునకు భూమినికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. నీ శత్రువు నీ చేతికి అప్పగించి సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పి, అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చెప్పగా అబ్రాహాము, నేనే ధనవంతునిగా చేసేదని నువ్వు చెప్పకున్నట్టు ఒక నూలు పోగైనను చెప్పిన వారినైనా నీ వాటిలో ఏది నేను తీసుకొను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, ఇదంతా జరిగిన తర్వాత, ఇదంతా అంటే ఏం జరిగింది అని గనక నువ్వు లేఖనాలలో పరిశీలన చేయగలిగితే, అబ్రహాము దేవుని పిలుపు, ఇందాక చెప్పాను, దేవుని పిలుపుకు లోబడ్డాడు. దేవుడు ఏమని పిలిచాడు? ఏయ్, నీ స్వదేశమును విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీకు కలిగి ఉన్నదాన్ని విడిచిపెట్టు, నేను నీకు చూపిస్తున్నా అదే ఏంటి, నేను నీకు స్వదేశాన్ని వదిలేంటి. ఎవడు వదిలేస్తాడు చెప్పండి? తండ్రి ఇంటిని వదిలే అన్నాడు. ఎవడు వదులుతాడు? కలిగి ఉన్నదాన్ని అంతా వదిలేమన్నాడు. ఎవడు వదులుతాడు సార్? మనమా ఇక్కడ ఉన్నంత సేపు, గుళ్ళో ఉన్నంత సేపు ఒక అవతారం, బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో అవతారం. మన ఒక ఆవిడ ఫుల్గా మేకప్ అయిపోయింది, దేవునికి స్తోత్రం, పేరు చెప్పలేండి. ఏమంటే ఇప్పుడు మన పలానా సహోదరులాగా ఉందని చూసేటప్పటికి ఫిల్మ్ స్టార్ లాగా ఉంది, దేవునికి స్తోత్రం. అమ్మ మేకప్ ఏంటో చెప్పు, నేను చేసుకుంటాను. ఆడికి ఆవిడకు నా ఓటం బాగోలేదంట, దేవునికి స్తోత్రం. నేను అన్నాను, నా ఓటం మా ఆవిడకి బాగోవాలి కానీ నీకేంటిరా, దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ముసలోడికి దసరా పండుగ ఎందుకు, 30 ఏళ్ళు వచ్చేసి పెళ్ళి అయిపోయి ఇంటెత్తున్నాను, దేవునికి స్తోత్రం. రేపు వచ్చే 25 మార్చి 30వ పెళ్లి రోజు. నేను కూర్చుని మనం తాయితీగా ఆలోచిస్తున్నాను, అప్పుడు 30 సంవత్సరాలు వచ్చినాయి అని. ఇప్పుడు నా పేజ్ కూడా నీకెందుకురా, మా ఆవిడకి ఎప్పుడు నచ్చేసాను, దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉంటున్నాం అది మనకు కావాలా. బయట ఒకటి లోపల ఒకటి కాదు. మన దైనందిన జీవితంలో అబ్రహాము వదిలేశాడు తండ్రిని. ఆయన అన్నాడు, ఆయన నడిపిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎడారిలోకి వెళ్ళమంటే ఎడారిలోకి వెళ్తాను. ఎస్, వదిలేసాడు సార్. పిలుపుకు లోబడిన లోక వదిలేసాం. మాకు లోక ఆశలు లేవు. నేను చెప్తున్నాను విన్న, ధనం మీద ఆశ లేదు. ఉన్నంతట్లో దేవుని కొరకు కష్టపడాలి.
దేవుని కొరకు కన్నీళ్లు కార్చి పొద్దు నుంచి ఉపవాసం ఉంటూ పని చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో బలిపీఠం దగ్గర ఏడ్చి కన్నీళ్లు కార్చి కళ్ళు ఉబ్బిలాగా ఏడ్చి దైవ చిత్తానికి లోబడి దేవుని చిత్తం కొరకు లోకాసులు చంపుకొని బతుకుతున్నాం. ఈ రోజున నేను అంటాను, అబ్రహాము పిలుకు లోబడమే కాదు, దేవుడు అతనిని ఆశీర్వదించిన దానిని బట్టి అన్నిటిలోనూ, ఏంటండి గట్టిగా మాట్లాడండి, కొన్నిటిలోన అన్నిటిలోన యథార్థంగా మనం ఇచ్చామా? నేను చెప్తున్నాను గుండెల మీద చేసుకుని, ఈరోజు 10 వంతులు కాదు 30 వంతులు నేను ఇస్తున్నాను. ఎందుకు మళ్ళీ ఈయన ఇమ్మంటాడు, దేవుడు నువ్వు 10 భాగం ఇయ్యి, నేను 30 భాగం ఇమ్మంటలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒక సంవత్సర కాలం నుంచి మాట్లాడతలేదు, నాకు ఒక శాఖ తగిలింది ప్రారంభంలో, అందుకే ఈ మధ్యకాలంలో ఇవ్వటం గురించి మాట్లాడతలేదు. అది ఇవ్వవలసిన బాధ్యత నీది. వాక్యం ఎరిగిన నీవు, నమ్మకంగా ఉన్న నీవు, విశ్వాసంలో ఉన్న నీవు ఎవడో చెప్పవలసిన అవసరం లేదు. నీకు చేస్తేనే ఆశీర్వాదం. నీ చెప్పగలను ఛాలెంజింగ్గా, నేను అలా చేస్తున్నాను కాబట్టి ఇంతటి ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. ఇన్ని కార్యాలు చేయగలుగుతున్నానంటే అదే, ఏది యథార్థత, ఏది మనలోనే. అబ్రహామునకు దేవుడు దర్శనమిచ్చి, ఏమండి ఆయనను, అబ్రహామా నువ్వు భయపడకు, నేను నీకు కేడమును, ఇంకో మాట అన్నారు బహుమానం, అంటే అత్యధికమైన, ఆ మాట చదవండి. బహుమానం. నేను చదివించే ప్రతి పాయింట్లో ఒకటి ఉంది, ఉన్నతమైన బహుమానము, శాశ్వతమైన బహుమానము, దేవుడిచ్చే బహుమానము. ఇది నీ బహుమానం ఏంటది? దాన్ని ఉల్టా చేయండి. ఉల్టా చేస్తే అదేంటి? అత్యధికమైన బహుమానం. ఎవరికి? అబ్రహాంకి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అన్నిటిలో దశమ భాగం ఇచ్చాడు. వాక్యం వింటే వారం రోజులు చేస్తావు, మళ్ళీ మర్చిపోతావు. హలో, అలా కాదు. నేను ఏ రోజు అయితే తీర్మానం చేశానో ఆ రోజు నేను తీయటం ప్రారంభించాను. దేవుడు నన్ను ఆశీర్వదించి మొదలుపెట్టిన తర్వాత ఇప్పటికి ఎన్నటినీ నేను మానలేదు. అలాగని ఇక్కడ కొంతమంది యథార్థంగా తీసేవాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ పేర్లు చెప్పడానికి నేను ఇష్టపడను, కానీ ఇస్తున్న వాళ్ళు దేవునికి తెలుసు. హల్లెలూయా. అయితే నేను చెప్పాలనుకున్న పాయింట్లో దేవుడు అత్యధికమైన, ఇదంతా జరిగిన తర్వాత, ఏదంతా జరిగిన తర్వాత, దేవుడు అతన్ని ఆశీర్వదించిన తర్వాత అతడు అన్నిటిలోనూ 10వ వంతు దశమ భాగమును దేవునికి ఇచ్చుట ద్వారా అబ్రహామును ఏం చేశాడండి? నువ్వు ఇస్తే ఎందుకు ఆశీర్వదించడు, ఎందుకు దీవించడు? ఈ పాయింట్కి వస్తే మన సంఘంలో అన్నిటిలో వచ్చేవారు ఒకే ఒకళ్ళు కనబడుతున్నారు. నాకు ఏమనబాకండి, అని పేరు చెప్పండి. నేనేమంటానండి, ఇస్తేనే అత్యధికమైన బహుమానం మన జీవితాల్లో చూడగలం. ఏదంతా జరిగిన తర్వాత అంతా ఎందుకండి? మనకు ఉచితంగా ఇచ్చే దాంట్లోనే మనం ఇవ్వడానికి 400 అంటే 200 ఇచ్చే పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. మీరేమనకండి, నేను గట్టిగా సూటుగా చెప్పేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మారు మనసు పొంది మీరు ఇస్తే దేవుడు మీకు దీవెనిస్తాడు. హల్లెలూయా. అవునండి, అబ్రహాము అలాగ చేశాడు. అత్యధికమైన బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇస్తేనే కదా ఏమైనా వచ్చేది. ఇప్పుడు దేవుడు దేని గురించే అంటే అత్యధికమైన బహుమానం దేవుడు ఇస్తానని వాగ్దానము అబ్రహామునకు దేవుడు చేశాడు. పిలుపుకు లోబడ్డాడు, పిలుపు ప్రకారంగా చేశాడు, అన్నిటిలోనూ దశమ భాగం దేవునికి ఇచ్చాడు. ఇవన్నీ జరిగిన తర్వాత మరి అబ్రహాం గారికి యెహోవా వాక్కు దర్శనమిచ్చి, అబ్రహామా నీవు భయపడకు, నేను నీకు కేడమును, నీ బహుమానం ఏమవును? అత్యధికమైన బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. అబ్రహామా నీకు అత్యధికమైన బహుమానాన్ని నేను ఇస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేమంటానంటే ఈ మాట అబ్రహామును బట్టి చెప్పిన మాట. ఇప్పటికీ ఆయనకు బిడ్డలు కలగలేదు. ఆ సందర్భంలో దేవుడు అతనికి చెప్పాడు, వాగ్దానం చేశాడు నీకు ఇస్తానని. అప్పటికీ కలగలేదు.
ఇప్పుడు కలిగాడు. ఈ 18వ అధ్యాయంలో మాట్లాడాడు, 21వ అధ్యాయంలో దేవుడు అతనికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. అమ్మా ఇప్పటికి ఎన్నైనాయి? 4 అయినాయి. 5వదిగా మనం చూసినప్పుడు రూతు గ్రంథానికి వద్దాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎన్నోది ఇది? 5వది. చదువునమ్మా. ఇంతసేపా? బోయాజు నాన్న 12 వచ్చినానికి వచ్చే నాన్న, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలీల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయనే నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చిన. చప్పలు కొడదాం గట్టిగా. ఇక్కడ ఏ బహుమానం చెప్పండి రా తల్లులారా? సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? బోయజు గారు రూతమ్మ గారితో చెప్పుతున్న మాట, నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులు విడిచి నీవు ఎరగని జనం దగ్గరకు వచ్చావు గనక యెహోవాయే నీకు ఏమిస్తున్నాడు? దానికి ముందు కొన్ని మాటలు ఉన్నాయి. నీవు చేసిన దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. కారణం ఏంటంటే నీవు ఇశ్రాయేలీల దేవుడైన రెక్కల నీడ క్రింద సురక్షితంగా నీవు ఉన్నావు. రూతమ్మ ఎక్కడుంది? దేవుని ఎక్కడా? గట్టిగా చెప్పండి, ఎక్కడుండాలి? మనం ఎక్కడ ఉండాలి? దేవుని రెక్కల నీడ కింద ఉండాలి. దేవుని రెక్కల నీడ కింద ఉండడం అంటే అర్థం ఏంటి? మనకున్న అహం, మనకున్న మదం, మనకున్నటువంటి వ్యామోహం అవన్నీ చంపుకుంటేనే దేవుని రెక్కల నీడ క్రింద ఉండగలం. అదే అవి చంపుకోలేకపోతే, మనం చెలరేగిపోతే, ఆయన చెలరేగాడు అనుకోండి, ఇంకా అసలు మనం ఉండం. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు రూతమ్మ ఎక్కడుంది? ఆయన రెక్కల నీళ్ళ కింద ఉంది. వాళ్ళ అత్తగారు గైడ్ చేసింది, ఏయ్ నువ్వు పనికి వెళ్తున్నావు, నీ పని ఏదో నువ్వు చూసుకో, ఉన్నవాళ్ళు పని. ఇప్పుడు ఎంతమంది అత్తగారులో, ఎంతమంది కోడలు అత్తగారు మాట వింటారు చెప్పండి? అత్తగారు నోళ్ళన్నీ తెరవబడును గాక. అత్తగారు మాట విండి కోడలు ఉత్తమరాలా? హల్లెలూయా. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడానికి గల కారణం ఏంటి? అత్తగారు మాట విని, ఉమ్మడి కుటుంబాలు. నేనంటాను, ప్రతి అత్తగారు నయోములాగుంటే, ప్రతి కోడలో రూతులాగుంటే ఏ గొడవ ఉండదు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ బతుకుండగానే అత్తగారు చచ్చిపోవాలని ప్రార్థన చేసే కోడలు ఉన్నారు చాలామంది. దీన్ని అడ్డెప్పుడు వదులుతుందా? వండుకోలేవా, చేసుకోలేవా? ఏమన్నా నీ తల్లి కదా, మదర్ ఇన్ లా ఇంగ్లీష్లో, అంతేనా? అకార్డింగ్ టు లా, మదర్ ఇన్ లా అంటే ఏంటో తెలుసా? అత్తగారే తల్లి లాంటిదని అర్థం. అంటే అత్తగారు కూడా నీ తల్లి లాంటిదే. ఇంతకు మించి లోపలికి వెళ్ళను, నేను పాయింట్కి వచ్చేస్తాను. రూతు అలాగ అత్తగారు మాట విని దైవ నియమానికి లోబడింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? దేవుని యొక్క రెక్కల నీడలో ఉంది. ఆమేన్. బోయజు గారు అన్నారు, రూతమ్మ గారు, ఇదిగో నీ జన్మభూమిని నీ తల్లిదండ్రులు విడిచి నీవు ఎరగని జనము దగ్గరకు నువ్వు వచ్చావు, నీ అత్తగారిని బట్టి. కనుక ఇప్పుడు నీవు వచ్చావు కాబట్టి ఆయన అనగా దేవుడే నీకేమిస్తున్నాడు? సమయం లేదు, సంపూర్ణ బహుమానం ఇస్తున్నాడు. చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని రెక్కల నీడ కింద నీవు ఉంటే, దేవుని రెక్కల నీడ కింద నీవు ఉండగలిగితే, ఇదిగో రూతమ్మ ఎలాగైతే తన దేశాన్ని, తనకు కలిగిన దానిని వదిలి వచ్చిందిగా, ఇప్పుడు దేవుడు ఏం చేశాడు సార్ అంటే,
సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? రూతమ్మకి ఇచ్చాడు. ఇక నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, దైవ నియమానికి లోబడి నీ అత్తగారికి నువ్వు గౌరవించి, అత్తగారి ధర్మం అత్తగారు చేయాలి. అత్తగారిని వదలనప్పుడు అత్తగారి ధర్మం నువ్వు అత్తగారుగా నువ్వు చేస్తే కోడల ధర్మం కోడలు చేస్తుంది. దైవ జనాంగ మా దేవుని బిడ్డలారా, మరొక అంశానికి మనం వెళ్ళబోతున్నాం. ఏదయ్యా మరొక అంశం అంటే, దేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథములో మనం చూసినప్పుడు ఎస్తేరు యూదులందరి మీదకి ఆమాన్ అనేవాడు పన్నాగం పట్టాడు. అయితే ప్రియులారా, వారి మీదకి నాశనం వచ్చింది. ఏంటి ఆ నాశనం? యూదులందరిని సంహరించాలని ఒక ఆమానగాడు ఒక తాగీది రాయించి తెలివితేటలుగా అహష్వేరోషు చేత ఆమోద ముద్ర వేస్తే ఈ సంగతి ఎవరికి తెలిసింది? మొర్దెకై గారికి తెలిసింది. ఆయన ఉపవాసం ప్రారంభించాడు. తన రాణి అయిన ఎస్తేరుకు ఏం పంపించాడు? వర్తమానం పంపించాడు. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె ఉపవాసం ఉండి, చెప్పండి, ప్రార్థన చేసుకొని ధైర్యం చేసి రాజు దగ్గర నుంచి కాలు రాకపోయినా రాజధానిలోకి వెళ్ళినప్పుడు రాజదండం అందించినప్పుడు, అయ్యా రాజుగారు, మీరు మా ఇంటికి ఏమి రావాలి? విందుకు రావాలి. మాతో పాటుగా ఎవరు రావాలి? మీతో పాటుగా ఆమాను గారు కూడా రావాలని విందు చేయించి, విందులో ప్రియులారా గమనించండి, రాజుగారికి అర్థమయ్యేటట్లుగా డిక్లేర్ చేసింది. అప్పుడు అసలు దొంగ ఎవడో అర్థమైపోయింది. ఇప్పుడు విచిత్రంగా ఆమాను పన్నాగం వేసి మొర్దెకైను ఉరికొయ్యను తయారు చేయించి ఆ ఉరికొయ్యి మీద ఉరిదీయిస్తానంటే ఎస్తేరు గారు మొర్దెకై గారు చేసిన ప్రార్థన ద్వారా దానిని ఉల్టా చేసేసి ఏ ఉరికొయ్యి మీద మొర్దెకైను ఉరి తీయాలనుకున్నారో అదే ఉరికొయ్యి మీద ఆమాను గారిని ఉరి తీసేశారు. చప్పట్లు కొట్టడం గట్టిగా. ఇంకో మాట, యూదులకు వ్యతిరేకంగా చేయబడిన ఆ శాసనం ఏమైందండి? కొట్టివేయబడింది. ఆమేన్. యూదుల కొరకు ఒక శాసనము తయారు చేయబడిన తరువాత ఇప్పుడు యూదులందరూ ఏం చేస్తున్నారు అంటే 9వ అధ్యాయం 19 వచ్చి, కాబట్టి ప్రాకారము లేని ఇళ్లలో కాపురమున్న గ్రామవాసులైనటువంటి యూదులు ఆదారు మాసం 14వ దినమందు సంతోషంగా ఉండి అది విందు చేయదగిన శుభదినం అనుకుని ఒకరికొకరు ఏమిచ్చుకున్నారు? బహుమానములు పంచుకొనుచున్నారు. 22వ వచనం, విందు చేసుకొనుచు సంతోషముగా నుండి ఒకరికొకరు బహుమానములను దరిద్రులకు కానుకలను పంపదగిన దినముగా వారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ఇచ్చిన బహుమానంలో ఒకరికొకరికి ఏమి ఇవ్వాలా? చెప్పండి, పంచుకోవాలా? ఎదరోడు ఇత్తింది తీసుకుంటే తెలిసి మనకే, మనం ఇస్తామా? దేవునికి స్తోత్రం. నేను వాక్యం చెప్పడానికి వెళ్ళాను ఇయ్యాల. రాజేష్ ఖన్నా గారు, మా బావగారు, మరి ఇప్పుడు చేయడానికి ఒక మంచి సాలువ పట్టుకొచ్చేసి మంచి లెన్నిన కాట్లో వేసి రక్తవేజే. నేను అనుకున్నాను 30 పెళ్ళికి సరిపోయింది, ఇది దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. మంచి లెనిన్ బట్టలు ఇచ్చాడు. నాకు ఎంత సంతోషం వేసిందంటే మొహం సూబ్లైట్లాగా వెళ్ళిపోయింది. ఏంటి అలా నవ్వుతున్నావు ఏంటంటే, అసలు విషయం లోపల ఉందిలే అన్నాను. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి అందరికీ బహుమానం ఇచ్చింది, నాకు ఎవడా దేవుడు? గట్టిగా చెప్పండి, చెప్పండి, ఎవడా దేవుడు? యూదులు ఆ దినాన్న సంతోషించి ఆనందించి ఒకరికొకరు దేవుడే వాళ్ళకి ఇచ్చిన బహుమానం ఏంటి చెప్పన? ఆ యొక్క యూదుల యొక్క నశించిపోతున్న లేదా వాళ్ళ మీదకి వచ్చిన విపత్తు నుంచి దేవుడు ఏం చేశాడు? విడుదలనిచ్చాడని సంతోషంగా పండగ చేసుకున్నారు. అదేమిటంటే దేవుని బిడ్డలారా, 127వ కీర్తన 3వ చరణములో ఏముంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. యాకోబు గారు మొదటి భార్య ఎవరండి? లేయా గారు. ఆమె ఎవరిది? జబ్బు గలది కదా. ఈడేమో అన్నగారిని మోసం చేసి ఆడు వెళ్ళిపోతే మా అమ్మగారు ముసుకేసి ఈయన మోసం చేసేసాడు. ఎవరిని? యాకోబుని. ఆయన ప్రేమించింది ఎవరిని? రాహేలు కదా. మరి ఈయన ఏం చేశాడు? ముందు కుమార్తె అయిన లేయాని ముసుకేసి మోసం చేసేసాడు. ఎందుకు చేసావు మా అమ్మగారు అంటే, పెద్దావుడు ఉండగా చిన్నావుడిని చేయటం మా దేశ
మర్యాద కాదు, ఆచారం కాదు. వాక్యంలో ఉన్న మాట ఏంటి? మర్యాద కాదు. అదే మర్యాద కాదంటే ఆచారమే. అంటే వాక్యంలో ఉన్న మాట చెప్తున్నాను, మీ మాట కొట్టేయట్లేదు నేను. దేవునికి స్తోత్రం. ఇప్పుడా పెద్దోడు ఉండగానే చిన్నోడు చేసుకుంటున్నాడు. మరి పెద్దోళ్ళకి పెళ్ళి ఎలాగవుతాయండి? మరి లేఖనం మాట వచ్చింది కాబట్టి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడతలేదు. ఈ మాట చెప్తున్నాడు. ఇదిగో పెద్దావిడి ఉండగా చిన్నావుని చదవండి ఒకసారి. ఆదికాండం 29వ అధ్యాయము 26వ వచనం చదవండి. అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదానినిచ్చి చేయటం. ఆదికాండం 29:26. అందుకు లాబాను చిన్నదాన్ని ఇచ్చి చేయుట మా దేశ మర్యాద కాదు. ఏంటి చెప్పండి ఇది? ఆ దేశానికే కాదు, మన దేశానికి కూడా మర్యాద కాదు అది. లేఖనాన్ని బట్టి మాట చెప్తున్నాను, దయచేసి ప్లీజ్. నేను ఎందుకంటే వాక్యాన్ని అర్థం చేసుకునే వారికంటే మన వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. నా ఇంటెన్షన్ అది కాదు, అసలు నేను చెప్పాలనే ఉద్దేశం అదే కానీ కాదు. ఈరోజు మీ హృదయంలో ఉన్న బాధ, వేదన దేవునికి తెలుసు. మనం ఏం చేయాలంటే దేవునికే మనం చెప్పుకోవాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడే చెయ్యాలి అది. ఆమేన్. ఇంతకీ ఉద్దేశం ఏమిటంటే 7 సంవత్సరాలు కొలువు చేసి లేయా అని చేయగా సింపుల్గా లాభాన్ని నువ్వు ఇంకో 7 సంవత్సరాలు చేయి, రాయిలను కూడా ఇచ్చేస్తాను. ఈవిడేం చేసింది? పల్లికిలించి చేర్చ రక్తమే చేయి కొంచెం ఎగస్ట్రాలు చేసింది. ఎవరో రాహేలు గారు, దేవునికి స్తోత్రం. ఎగస్ట్రాలు చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? గర్భాన్ని మూసేశాడు. ఎవరి గర్భం? రాహేలు గర్భం మూసేశాడు, లేయా గర్భం దేవుడు తెరిచాడు. ఆమేన్. ఇచ్చిన తరువాత దేవుని బిడ్డలారా, ఆమెకు 5వ కుమారుడిగా పుట్టిన వానిని గురించి మాట్లాడుతూ అంటది. 17వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుదాం. దేవుడు లేయా మనం వినిన గనుక ఆమె గర్భము తెరిచి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి దేవుడు నాకు ప్రతిఫలముగా దయచేసిన పేరు పెట్టెను. లేయా మళ్ళీ గర్భవతి అయి 6వ కుమారుని కనెను. అప్పుడు దేవుడు నాకు మంచి బహుమతినిచ్చాడు అని నాకు దయచేశాడు. నా పెనిమిటికి 6వ కుమారుని కని. ఇక్కడ నోటిఫై చేసిన మాట నేను లే ఏమంటుంది? గర్భఫలమును నాకు దేవుడు మంచి బహుమతిగా. ఆమేన్. కుమారులను దేవుడు ఎలాగిచ్చాడని మనకి? మాకిద్దరిని ఇచ్చాడు, ఒకళ్ళ ముగ్గురిని ఇచ్చాడు. ఇప్పుడు కొడుకులు ఉన్న వాళ్ళందరికీ పోజులన్నీ మారిపోయిన కారణం ఏంటి? ఇప్పుడు అమ్మాయిలు దొరకట్లేదు. ఏం దొరకట్లేదండి? అమ్మాయిలు కేరిసిటీ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కట్నం ఎంత ఇవ్వాలి? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కాదు, ఇప్పుడు కొడుకులు బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆస్తులు ఉన్నంత మాత్రం ఇప్పుడు పిల్లలు ఎవరో, క్యారెక్టర్ ఏంటి, జాబ్ ఉందా, అమ్మా ఎంత మనకు చెప్తున్నావు తల్లి. అదే ఎన్ని వ్యవహారాలండి. ఇప్పుడు మనం ఆలోచించడం కాదు, వాళ్ళు మన గురించి ఆలోచిస్తున్నారు. దేవునికి అప్పగించేయడమే. ఎవరిని ఇవ్వాలని తీసిరానైనా దేవునికి స్తోత్రం. అంతే. మనకున్న ఏకైక మార్గం ఏంటంటే ప్రార్థన చేయడమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలను దేవుడు ఇచ్చేది ఏంటంటే, కుమారులను దేవుడు ఏమిస్తున్నాడు? గర్భఫలము ఆయన ఇచ్చిపోమాను. ఇప్పుడు 6వ కొడుకుని దేవుడిస్తే లే అంటుంది, దేవుడు మంచి బహుమతిని నాకు దయచేశాడు. చివరి మాటగా ఇంకో మాట చదివి ముగించి చేస్తాను. అదేంటంటే ఎబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 30. నేను సమయం అయిపోయింది, నేను ఈ మాట చదివించేసి ప్రార్థన చేసేస్తాను. చదవండి మరి. 7 సంపూర్ణం చేయాలిగా. 10:35 ఎబ్రిలకు రాసిన పత్రిక. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా దేవుడు ఏమిస్తాడండి? మీరు ధైర్యం విడిచిపెట్టకుండా ఉంటే దానికి కలుగు ప్రతిఫలం ఏంటంటే గొప్ప బహుమానం. ఆమేన్. లేయ ఏముంది? మంచి బహుమానం అంది.
ఇప్పుడు ఈయనేమన్నాడు? ధైర్యం విడిచిపెట్టకండి, గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దేవుడు ఈ బహుమానాలు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఉన్నతమైన బహుమానము చెప్పండి. రెండవది శాశ్వత బహుమానము. 3 చెప్పండి. 3 అత్యధికమైన బహుమానం కాదు, దేవుడిచ్చే బహుమానం. కష్టార్జితం తర్వాత అత్యధికమైన బహుమానం, తర్వాత సంపూర్ణమైన బహుమానం, తర్వాత మంచి బహుమానం, తర్వాత ఏంటి? గొప్ప బహుమానం. ఈ బహుమానాలన్నీ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామాను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం. ఈ స్వపరిశ రాత్రి మీరు మాట్లాడారు. విత్తబడిన మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి నాయన. ఈరోజు బహుమానమును గురించి మాతో మాట్లాడారు. బహుమానము పొందుటకు మేమేమి చేయాలో మమ్మల్ని హెచ్చరిస్తూ మీరు మాట్లాడారు. నిశ్చయముగా విత్తబడిన మాటలు బిడ్డల హృదయాలలో ఈ మాటలన్నీ నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. వీరి ఆధ్యాత్మిక జీవితంలో, వీరి దైనందిన జీవితంలో నువ్వు అనుగ్రహించే బహుమానాలు పొందుకుందురుగాక. టీవీ ముందు కూర్చొని వాక్యం వినే వారి జీవితంలో కూడా గొప్ప మేలులు చేయండి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మీరు తోడుగుని నడిపించండి. వారు రాస్తున్న ఎగ్జామ్స్లో మీరు తోడుగుని నడిపించండి అయ్యా. బలహీనలైన వారు ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తిని, బలాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేసి తండ్రి మీరే కనికరించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ కూడిన బిడ్డలకు, టీవీ ముందు కూర్చుని వాక్య బిడ్డలకు ఆయన కృప సదాకాలము తోడైయునుగాక. ఆమేన్.